అయితే విక్టిమ్ ఇవాళ దెబ్బ తగిలినాడు ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత దెబ్బ తగ్గిపోయి ఓన్లీ అని చెప్పి మర్చిపోయినా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మర్చిపోదు. ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ కార్యకర్తలందరికీ కూడా న్యాయం జరిగేటువంటి విధంగా, ఆ ప్రజలందరికీ న్యాయం జరిగేటువంటి విధంగా, ఎవరైతే వాళ్ళకి అన్యాయం చేశారో వాళ్ళందరినీ కూడా ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి చట్టపరంగా వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ న్యాయం చేసేటువంటి విధంగా ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమమే మరి ఈ డిజిటల్ బుక్ యాప్. దీన్ని మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 24వ తారీఖున ఈ నెల 24వ తారీఖున విజయవాడలో మరి పెద్దలు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం అందరి సమక్షంలో కూడా అవాళ దాన్ని ప్రారంభించడం జరిగింది. మరి దాంట్లో మన దగ్గర నుంచి సమన్వయకర్తగా నేను, మరి పరిశీలకులుగా మరి పైల శ్రీనివాసరావు గారు కూడా దానికి కూడా హాజరు.